ఇటు సైడ్ రండి అన్న అన్న ఇటు సైడ్ రండి. మళ్ళీ వాళ్ళు ప్రోటోకాల్ అంటారు. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 16,000 కోట్ల విలువైనటువంటి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమని చెప్పిండు. చెప్పి దాదాపు నెల రోజులైంది. అయిన తర్వాత మరి 3-4 రోజులకైనా ఉత్తరం రాసిండు. మామూలుగా ఆయన పిఎన్ఆర్ నంబర్ కూడా ఏమైనా తీయరు. ఈరోజు దీనిపైన ప్రతిపక్షాలు 2 రోజులు మాట్లాడినట్టు చేసింది. అసలు దాని సబ్జెక్టే మర్చిపోయింది, అందరు వదిలేసిండ్రు ఈరోజు. అయితే ఈరోజు 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడ మాయమవుతుంది? ఏ ఎలుకలు తిన్నాయి, ఏ పందికొక్కులు తిన్నాయో ఇవాటి వరకు ఎవరు చెప్తలేరు. ప్రతిపక్షాలు మాట్లాడే దీని మీద మాట్లాడేది. మళ్ళీ తెలంగాణలో ఏంటంటే ఇలా ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది అని సంక్షేమ పథకాలు దూరం పెడుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ రూమ్ పెడుతుంది, నిరుద్యోగ భృతికి దూరం పెడుతుంది, ప్రతి దానికి ఈరోజు దూరం పెట్టే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు నిరుద్యోగ మరి ఇంత బొగ్గు మాయమే 16,000 కోట్ల బొగ్గు మాయమైన ఈరోజు ఎవరెందుకు మాట్లాడతలేరు, ఎవరెందుకు సైలెంట్గా ఉన్నారు? అయితే ఈరోజు దీనిపైన మళ్ళీ 3 రోజుల తర్వాత మాట మార్చిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి అది చిన్న విషయం అని 16,000 కోట్ల బొగ్గు చిన్న విషయమా? 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైతే చిన్న విషయమా? చెప్పండి. చిన్న విషయం ఎట్లయితే చెప్పండి. 100 రూపాయలు పోతేనే ఈరోజు తీసుకుపోయి 100 రూపాయల దొంగతనం చేస్తేనే సిసిఎస్ లేచి కొట్టి జైలుకు పంపుతారు. అసలు 16,000 కోట్లు బొగ్గు చిన్న విషయం ఎట్లయితే కిషన్ రెడ్డి గారు నాకు అర్థం కాలే. 40 లక్షల బొగ్గు ఎట్లా టన్నుల బొగ్గు ఎట్లా చిన్న విషయం అవుతుంది? కాబట్టి ఈరోజు సింగరేణి అదే బొగ్గు షార్టేజ్తో ఉన్నదని చెప్పి నాకు ఫోన్లు చేసిన అక్కడికి వెళ్ళి. దీనిపైన ఈరోజు నేను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గారికి మరి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన సమగ్రంగా ఎంక్వైరీ చేయాలని ఈ ఎంక్వైరీ కోసమే కిషన్ రెడ్డి గారు లెటర్ రాశారు. దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశారు. కానీ తర్వాత 2 రోజులు అయినాక లేదు అది చిన్న విషయం అని చెప్పేసి కొట్టిపాడేసారు. తర్వాత ఇంకా 2 రోజులైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ నల్గొండ మీటింగ్లో అసలు బొగ్గు స్కామే జరగలేదని చెప్పి మళ్ళీ ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఏంది అంటే 16,000 కోట్ల రూపాయలు మీరు అందరు పంచుకున్నారా? 40 లక్షల బొగ్గు టన్నుల బొగ్గు మీరు అందరు పంచుకున్నారా? ఇదంతా సిండికేటా? ఈరోజు దీని మీద ఇక్కడికి టీఆర్ఎస్ ఎందుకు రాలేదు, బీజేపీ ఎందుకు రాలేదు, మేధావులు ఎందుకు రాలేదు, యూనియన్ లీడర్ ఎందుకు రాలేదు? ఈ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైతే ఎవడు ఎందుకు మాట్లాడతలేరు? పోనీ సరే ఇవన్నీ ఎలుకలు తిన్నాయి, పందికొక్కులు తిన్నాయి అని చెప్పి రిపోర్ట్ చేయండి. ఇవాళ నేను ఇక్కడ కలవనికి వస్తే నేను ఆల్రెడీ వచ్చినా అని చెప్పి ఇంతమంది వ్యవహారం ఏమేమి కనబడుతుంది మనం అందరం చూస్తున్నాం. వెనుక ఆల్రెడీ పైన పెద్ద మనిషి ఫోన్ పోయినట్టుంది. నాకు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళ నౌకర్లు పోతాయి. అర్థమైందా? నాకు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళ నౌకర్లు పోతాయి. కానీ ఈరోజు ఇది వాస్తవమా కాదా? దీనిపైన ఎవరెందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ధర్నాలు చేయాలన్నా వద్దా, ఇక్కడ రస్తారోకాలు చేయాలన్నా వద్దా? కామెంట్ చేయండి. మీరు తెలంగాణ ప్రజల మీరు కామెంట్ చేయండి. ఈరోజు సింగరేణి పరివాహక ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో ఈరోజు ఉన్నటువంటి సింగరేణి కాలరీకి సంబంధించిన ఆదిలాబాద్ కానీ, లేకుంటే పెద్దపల్లి కానీ, ఆసిఫాబాద్ కానీ, ఈరోజు గోదావరి కానీ ఇల్లందు కానీ, కొత్తగూడెం కానీ మీ అందరిని అడుగుతున్నా ఈరోజు ఈ బొగ్గు మాయమైందా లేదా? ఈ బొగ్గు ఎక్కడికి పోయింది? ఇవాళ సింగరేణిలో బొగ్గు షార్టేజ్ ఉందా లేదా? ఇవాళ ఇది 16,000 కోట్ల స్కామ్ చిన్న విషయమా? ఇది 40 లక్షల బొగ్గు మాయమైతే చిన్న విషయమా? ఈరోజు దీనిపైన ఎందుకు అందరు మౌనంగా ఉంటుండ్రు? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు దీనిపైన 16,000 కోట్లతో ఎన్ని పథకాలు వస్తాయి, ఎన్ని దవాఖానలు వస్తాయి, ఎన్ని స్కూళ్ళు వస్తాయి, ఎన్ని హాస్పిటళ్ళు వస్తాయి, ఎంత పేదరిక నిర్మూలన అవుతాయి, పేదోళ్ళకి ఎంత ఉపయోగపడతాయి? మరి మొత్తం ఎవరిళ్ళల్లో పోయింది? ఈరోజు ఇంత పెద్ద స్కామ్ నడుస్తూ ఉంటే ఎవరు మాట్లాడరేంది? తెలంగాణ గొడ్డుపోయిందా? తెలంగాణ మాట్లాడటం లేరా? కాబట్టి ఈరోజు దీని మీద బట్టి విక్రమార్క గారు మరి ఇది సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. అసలు అది సమస్య లేదా, బొగ్గే పోలేదు, అనవసరంగా రాద్ధాంతం చేస్తుండ్రు అని చెప్పి. అర్థమైందా? నువ్వు ఒక కమిషన్ల దొంగవు బట్టి విక్రమార్క, నువ్వు ఒక కమిషన్ దొంగవు, నువ్వు కమిషన్ ఏజెంటువు. నువ్వు చెప్తావా బొగ్గు మాయమైందో లేదో? నువ్వు కూడా మాట్లాడాలన్నా? అంటే కిషన్ రెడ్డి గారికి తెలియదా? కిషన్ రెడ్డి గారికి అవగాహన లేదా? సరే, కిషన్ రెడ్డి గారికి అవగాహన లేకుండా ఉత్తరం రాసిందా అనుకుందాం. మరి ఉత్తరం రాసినప్పుడు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని చెప్పి ఏ యూనియన్లు నీకు ఫిర్యాదు ఇచ్చినా చెప్పండి. కిషన్ రెడ్డి గారు అంటుండు కదా, నాకు కొంతమంది యూనియన్ లీడర్లు ప్రతిపక్షాలు చెప్పినాయి కాబట్టి నేను ఉత్తరం రాసిన అని అంటారు. నేను కిషన్ రెడ్డి గారిని ఒకనే అడుగుతా, మరి ఆ బొగ్గు మాయమైందని చెప్పి అసోసియేషన్లు యూనియన్ లెటర్ ఇచ్చిన ఏ యూనియన్ లెటర్ ఇచ్చినా లెటర్ బయటపెట్టు.
ఏ యూనియన్ నీకు ఆ ఫిర్యాదు ఏ రోజు ఏ తారీఖు ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది, ఆ ప్లేసు టైము బయటపెట్టి ఆ ఉత్తరం ఏ ప్రతిపక్ష పార్టీ నీకు ఉత్తరం రాసింది, ఈ విషయం చెప్పి బయటపెట్టింది. అరే నీ దగ్గర పోతే నీ బీజేపీ కార్యకర్తలు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వమంటే ఇవ్వవు నీ ముఖానికి ఒక బీజేపీ కార్యకర్త వచ్చి నాకు ఒక చిన్న నౌకర్ కోసము లేకుండా రైల్వే టికెట్ కన్ఫర్మేషన్ కోసము ఒక లెటర్ ఇవ్వమంటేనే నువ్వు ఇవ్వవు నీ ముఖానికి. ఈరోజు 40 లక్షల బొగ్గు మాయమని చెప్పి నువ్వు ఉత్తగానే ఇస్తావా లెటరు? ఉత్తగానే ఇస్తావా నువ్వు? నీ కార్యకర్తలు నువ్వు లెటర్ ఇవ్వవు కిషన్ రెడ్డి, అసలు నువ్వు దీనికి ఉత్తగానే ఇస్తావా? కాబట్టి 101% ఈ బొగ్గు మాయమైంది కాబట్టే కిషన్ రెడ్డి గారు ఉత్తరం ఇచ్చారు. ఒకవేళ అది అబద్ధం అయితే కిషన్ రెడ్డి గారు రాజీనామా కోరాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి రాజీనామా కోరాలే. 40 లక్షల బొగ్గు పోకముందు నువ్వు ఎట్లా పోయిందని చెప్తావు పిల్ల అని చెప్పి రాజీనామా కోరాలి. ఎందుకు కొడతలేరు మీరు? పోయింది కాబట్టి, ఇంత కుంభకోణం జరిగింది కాబట్టి 16,000 కోట్ల రూపాయలు ఈరోజు బొగ్గు గల్లంతైంది కాబట్టి ఈరోజు ఒక్కొక్కరి కోసం దవాఖాన బిల్లులు కట్టలేక, చిన్నపిల్లల ఫీజులు కట్టలేక ఈరోజు సామాన్య కుటుంబాలు కొట్టిమిట్టి ఆడుతూ ఉంటే మీరు లక్షల కొద్ది బొగ్గు టన్నుల కొద్ది బొగ్గు తింటా ఉంటారు, 16,000 కోట్ల బొగ్గు తింటారు మీరు. ఎవరు మాట్లాడారు? చిన్న విషయమా ఇది? చిన్న విషయమా? జై తెలంగాణ అమరవీరులకు జోహార్.